ఇలాగా నిలువుగా పెట్టినప్పుడు ఈ ఎర్ర కుప్పలు ఏవైతే మధ్యలో ఉన్నాయో ఈ కుప్పలు ఇలాగా ఓపెన్గా ఉంచడం వల్ల మామూలుగా అయితే మోతాదుకు మించి, ఎందుకంటే పొల్యూషన్ అనేది మీకు తెలుసు టోటల్గా ఎవరు ప్రివెంట్ చేయలేరు, అందుకే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని అంటారు. పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. చూడండి బళ్ళు చూడండి, పబ్లిక్ అందరూ కూడా పెట్టిన ఫోటోలు ఇవన్నీ కూడా. దీని మీద డిపాజిట్ ఎలా అవుతుంది, ఇది ఓన్లీ కేవలం ఒక రాత్రి బండి పెట్టి పొద్దున్న లెగిసి చూస్తే ఈ విధంగా ఉంది. మీడియా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఇంకోటి ఏంటంటే, వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఆటోలు ఉన్నాయి, దాని మీద కూడా మీరు ఎంత డిపాజిట్ అవుతుంది అనేది విజువల్స్ కూడా తీసుకోమని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి గాలి వచ్చినప్పుడు ఎలాగా ఏ తీవ్రతో ఎగిరి, ఇది ప్రజల మధ్యలో ప్రజల తాలూకా ఎవరైతే ఉంటున్నారో ఆ నివాస చోట్ల ఇది వస్తున్నాయి. ఇక్కడ మీ అందరికీ తెలుసు పాత నగరంలో ఎస్పెషలీ క్వీన్ మేరీ హై స్కూల్, క్వీన్ మేరీ ప్రైమరీ స్కూల్, ఎంవిడిఎం స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్సే ఒక 3-4 ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ప్రైవేట్ పెద్ద స్కూల్స్ కూడా ఉన్నాయి. సెంట్ లాసీ స్కూల్ ఉంది, సెయింట్ జాన్స్ ప్యారిష్ స్కూల్ ఉంది, ఫోర్త్ క్యాటరెట్ స్కూల్స్ ఉన్నాయి, సుమారు 4-5 హై స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే పిల్లలందరూ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ స్కూల్స్లోనే ఎక్కువసేపు వాళ్ళు ఉంటారు. మోతాదుకు మించి సుమారు 2-3 సెంటీమీటర్స్ డిపాజిట్ అయ్యే విధంగా ఇక్కడ ఈ బాక్సైట్ కానీ ఐరన్ ఓర్ కానీ మన జనవాసుల మధ్యలో ప్రవహిస్తుందంటే ప్రజల ఆరోగ్యం ఏమవుతాయండి? మీరు ఒకసారి వెళ్ళి ఆ స్కూల్ తాలూకా పిల్లలు తాలూకు పరిస్థితి చూస్తే స్కిన్ జబ్బులు, చిన్న వయసులోనే కలద్దాలు, అలాగే దగ్గు, చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది పిల్లలకి వస్తాయి, చిన్న పిల్లలకి వస్తున్నాయి. ఈ 2-3 రోజుల తీవ్రత చాలా ఎక్కువైంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ నేను, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, బోర్డు చైర్మన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి. స్థానిక దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా నా ముందే బోర్డు చైర్మన్ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళ్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్తో కూడా మాట్లాడతాను, ఎందుకంటే పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వస్తుందని చెప్పేసి కూడా నాకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రజలు ఏదైతే ఆందోళన చెందుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయం క్లియర్గా మీడియా ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే సమస్య చాలా తీవ్రంగా ఉంది. నాకు తెలుసు 2-3 రోజులుగా ఇది రోజుకి మోతాదు పెరిగిపోతుందని చెప్పి చెప్తున్నారు. ఈ కన్వేర్ సిస్టమ్ని కూడా గతంలో ఈ రివ్యూ మీటింగ్స్ పెట్టడం వల్ల కూడా మీ అందరికీ తెలిసి ఇక్కడి నుంచి ఏదైతే కన్వేర్ సిస్టమ్ వెళ్తుందో అది అక్కడ సీహార్ జంక్షన్ దగ్గర నుంచి కూడా ఇలాగ ఈ ఫోటోలో చూస్తే మీరు ఇలాగ కొత్త షీట్స్ అనేవి కన్వేర్ సిస్టమ్ మీద వేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అయితే అది కొంచెం సగం వరకు వేశారు, ఇంకా సగం వరకు కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఇలాగ ఏదైతే ఈ షీట్స్ అనేవి వేయాలి, దాంతోపాటు అది పాత ఫోటో అయితే ఇలాగ ఉండేది. దీనికి ఆల్రెడీ అక్కడ సగం వేశారు, సగం వేయలేదు. కానీ ఇక్కడ ఎస్పెషలీ థామ్సన్ స్ట్రీట్ పైనుంచి ఏదైతే వెళ్తుందో, ఇక్కడ జనవాసుల పైనుంచి ఏదైతే వెళ్తుందో దాన్ని మాత్రం అసలు ఏ విధంగా కూడా పట్టించుకోవట్లేదు. దాంతోపాటు వేదాంత యాజమాన్యాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకో ఇక్కడ ఉన్న ప్రజలకో ఏదో అంబులెన్స్లు ఇచ్చేసామని లేకపోతే వాటర్ ప్లాంట్ ఇచ్చామని అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఇక్కడ చిన్న యాక్టివిటీస్ ఏవైతే ఉందో వాళ్ళకి ఇచ్చేసి ప్రజలకి ఎంత మాత్రాన మనం పొల్యూషన్ వదులుతామంటే ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే మీరు సిఎస్ఆర్ యాక్టివిటీలో మీ తాలూకా ఏదైతే బాధ్యత ఉందో దాంట్లో భాగంగానే ఇక్కడ చేస్తున్నారు. అంత మాత్రాన ప్రజల్ని చంపేస్తారా అని చెప్పేసి మీడియా ద్వారా నేను అడుగుతున్నాను. రెండోది ఏంటంటే పోర్ట్ని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ పోర్ట్ ప్రాంతాల్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఒక హాస్పిటల్ లాంటిది కూడా ఇక్కడ పెట్టించాలని చెప్పేసి ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోర్టుకి. అలాగే ఈ కాలుష్యం నియంత్రణని మనం స్పీడప్ చేయాలి. అలాగే మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఈ తాలూకా కన్వేర్ సిస్టమ్ కానీ ఈ తాలూకా స్టాకింగ్ యార్డ్ కానీ
పూర్తిగా నెగ్లిజెన్స్ వల్ల ఈరోజు మనం అందరం కూడా బాధపడుతున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో 10 సంవత్సరాలు ఈ ప్రాంతానికి దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఈ ప్రాంతం పట్ల, ఈ పొల్యూషన్ పట్ల ఏది పట్టించుకోకుండా, ఏ రోజు కూడా కోర్టులో ఈ కాలుష్యం గురించి ఏదైనా సరే ఎప్పుడైనా ఒక రివ్యూ మీటింగ్ అయినా పెట్టారా? లేదంటే కాలుష్యం కోసం ఎప్పుడైనా మాట్లాడారా? ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలు, పబ్లిక్ ఎవరు కూడా మీకు స్నేహితులు కాదు, కేవలం పరిశ్రమలే మీకు స్నేహితులు. అలా ఉండి వెంటనే అదేదో అపరిచితుడు సినిమాలాగా 10 సంవత్సరాలు ఏ రోజు కూడా నోరు కదుపకుండా ఈ రోజేమో కాలుష్యం కోసం మోకాళ్ళ మీద నడుస్తానంటున్నారు. 100 అడుగులో 10 అడుగులో నడుస్తానంటున్నారు. 100 అడుగులు 10 అడుగులు కాదు. ప్రజలను అడిగితే నిజంగానే నీ జీవితాంతం మోకాళ్ళ మీద నడిచినా సరే ప్రజలు నువ్వు చేసిన ద్రోహం ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే ఈరోజు ఈ పరిస్థితిలో మనం బతుకుతున్నామంటే 10 సంవత్సరాలు నీ నిర్లక్ష్యమే. అది ఒప్పుకొని ప్రజలకి నువ్వు ఫస్ట్ సారీ చెప్పు. తర్వాత ఈ కాలుష్యం గురించి నేను మాట్లాడతానని చెప్పేసి ముందుకు రా. ఫస్ట్ 10 సంవత్సరాలు నేను పూర్తిగా నిర్లక్ష్యం చేశాను. పరిశ్రమల దగ్గర మాకు కావాల్సినవన్నీ తీసుకొని నోరు మూసుకున్నాను. అదేదో బాలకృష్ణ సినిమాది డైలాగ్ ఉంది కదా, లెజెండ్ సినిమాలో, అప్పుడు లెగని నోరు ఇప్పుడు లెగుస్తుంది అన్నట్టు. 10 సంవత్సరాలు ఏ రోజు కాలుష్యం గురించి మాట్లాడకుండా ఈ రోజేమో మోకాళ్ళ మీద నడుస్తాను అంటున్నారు. అంటే కోట్ల స్కాములు చేసేసి తిరుపతికి వెళ్ళి నేను మోకాళ్ళ మీద నడిచేస్తాను అన్నట్టు ఉంది. సో ముందుగా ప్రజల కోసం ఫైట్ చేయండి, నేను కాదనట్లేదు, కానీ రాజకీయం చేయొద్దు దయచేసి. దీన్ని రాజకీయం చేసి ప్రజల్ని మబ్బు పెట్టి కాలుష్యం మీద కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం చాలా తప్పు. నేను గణేష్ కుమార్ గారిని మీడియా ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి పాత నగరం మీద నీకేదో ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేయడం ఆపే. ఎందుకంటే 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేసావు కాలుష్యం గురించి అది ముందు చెప్పి అప్పుడు నువ్వు ధర్నాలు, మోకాలు, చెప్పులు అవన్నీ ఏరుకో, పర్లేదు. సో నేను ఒకటే చెప్తున్నాను, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి బాగా అవగాహన ఉంది. ఈ ప్రాంతం మీద ఆయన కూడా అవగాహన తెచ్చుకున్నారు. ఎందుకంటే కోర్టులో గతం నుంచి కూడా ఆయన వ్యాపారస్తుడు కాబట్టి ఆయనకు ఐడియా ఉంది. దాని మీద కోర్టు కాలుష్యం మీద చర్యలు తీసుకుందాం, ఇంకా నియంత్రిద్దాం అని చెప్పేసి ఆయన ముందుకు వస్తున్నారు. మేమందరం సహకరిస్తున్నాం. అయితే కోర్టును కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ప్రజల ఆరోగ్యాలతో మీరు ఆడుకోవద్దు. తొందరలోనే కోర్టు చైర్మన్ని కూడా నేను కూడా కలిసి ఏదైతే పొల్యూషన్ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రించే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.